ఆదివారం రోజు సాయంకాలము 7:15 నా కుమారుడు మెడిసిన్కు తేవడానికి మెడికల్ షాపుకు పోయి తిరిగి వస్తుండగా అతి వేగంగా వస్తున్నటువంటి మోటార్ సైకిల్ నా కుమారుని గుద్దుకోవడం జరిగింది. ఆయన అక్కడే నేలపైన పడి స్పృహ కోల్పోయినాడు. ఆ సమయంలో నాకు తెలిసినటువంటి వ్యక్తులు ఫోన్ చేసి మీ అబ్బాయికి ఇక్కడ యాక్సిడెంట్ జరిగిందని చెప్పినారు. నేను అక్కడికి వచ్చే సమయానికి మా అబ్బాయి స్పృహ కోల్పోయినాడు. రక్త గాయాలతో రోడ్డు మీద పడి ఉన్నాడు. వెంటనే ఒక ఆటో మాట్లాడుకొని హాస్పిటల్ శాంతి నర్సింగ్ హోమ్కి తీసుకుపోవడం జరిగింది. దాదాపు 6 కుట్లు పడినాయి ఆ అబ్బాయికి. కాబట్టి ఇటువంటి సంఘటనలు కొంత జరగకుండా ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఇక ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుందేమో అని కోరుకుంటున్నాను. నా పేరు రవి సార్. నేను నలంద స్కూల్లో వర్క్ చేస్తున్నాను. చెప్పండి మీ పేరు. నా పేరు ఎల్ సుదర్శన్ రెడ్డి. రిటైర్డ్ గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్. జూనియర్ కాలేజీలో పనిచేస్తూ 2010 రిటైర్మెంట్ అయ్యాను. ఇక్కడే విశాల్ మార్ట్కి ఎదురుగా ఉన్న నివాసాల్లో సొంత ఇంట్లో ఉంటున్నాను. నేను 20వ తేదీ నాడు సాయంకాలం 5:30 గంటలకు కిరాణా షాప్కి వెళ్ళాలని చెప్పేసి రావుస్ కాలేజ్ ఎదురుగా పోతూ ఉంటే దారిలో ఒక కారు వెనుక నుంచి వచ్చి నన్ను కొట్టేసి ఇటు రన్గా వెళ్ళిపోయింది. కారు అత్యంత వేగంగా వెళ్ళిపోవడం జరిగింది. నాకు కింద పడిపోయాను నేను కింద. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళంతా వచ్చి లేపి హాస్పిటల్కి చేర్చారు. బండిరాజు గారు ఏఎస్ఐ గారు వచ్చి హాస్పిటల్కి వచ్చారు. రికార్డ్ చేసుకున్నారు, సంతకాలు తీసుకున్నారు. తర్వాత ఆయనతో పాటు కానిస్టేబుల్ గారు కూడా వచ్చారు. తర్వాత హాస్పిటల్లో 8:30కి డిశ్చార్జ్ అయ్యి వచ్చేసాను. దాని తర్వాత కార్ నెంబర్ ట్రేస్ అవుట్ చేయగా కార్ నెంబరు MS 1089 అని పక్కన వాడు రాసుకున్న కాగితం ఇచ్చారు నాకు. అది ఈరోజు కూడా ఈ ట్రీట్మెంట్ ఇప్పటికీ తీసుకుంటున్నాను. తలకు బాగా గాయాలు తగిలాయి. చేతులు మోకాళ్ళు బాగా తగిలాయి సార్. ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాను. ఇంకా బాధల్లో ఉన్నాను సార్. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారం. దయచేసి ఈ ర్యాష్ డ్రైవింగ్ విషయంలోను, హ్యాండ్ డ్రైవింగ్ విషయంలోను, దాని తర్వాత వచ్చేసి ఓవర్ స్పీడ్ విషయంలోను, సైలెన్స్ రిపోర్ట్ విషయంలోను పబ్లిక్ కొంచెం అవేర్నెస్ కలిగి ఉండాలి. ఇప్పుడు ఫైన్ సిస్టమ్ బాగా డెవలప్ చేయడం జరిగింది. కొత్త యాక్ట్స్ కూడా వస్తున్నాయి, ఎక్కువ ఫైన్ వేస్తున్నారు. కాబట్టి అదేవిధంగా పబ్లిక్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నెంబర్ ఆఫ్ యాక్షన్ జరగడం వల్ల ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దయచేసి మీ పిల్లలు మీరు అదుపులో పెట్టుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో మైనర్లు ఒక లైసెన్స్ తీసుకునేంత వరకు వాళ్ళకి పేరెంట్స్ దయచేసి బండ్లు ఇవ్వబాకండి. నంబర్ ప్లేట్ లేని వాహనాలు కనిపించినా, సైలెన్సర్ లేకుండా వాహనాలు కనిపించినా ఖచ్చితంగా వాటిని మేము సీజ్ చేస్తాము. అదేవిధంగా కేసులు నమోదు చేస్తే ఆటోమేటిక్గా పిల్లలతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు కూడా దీంట్లో ముద్దాయి చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ దయచేసి ఈ ట్రాఫిక్ అవేర్నెస్ విషయంలో మంచి అవగాహన పెంచుకోవాలని చెప్పేసి మీ వల్ల ఎదురు వాళ్ళకి కానీ అదేవిధంగా మీ వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పేసి పోలీస్ తరఫు నుంచి రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇది మాత్రమే కాకుండా ఎవరైతే సమాజంలో ఉన్నారో వాళ్ళ యొక్క మద్దతు కోసం అని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కెపాసిటీని బేస్ చేసుకొని ఇప్పుడు తక్కువ మొత్తంలోనే మీకు సీసీ కెమెరాలు లభిస్తున్నాయి. కాబట్టి దయచేసి అందరూ కూడా సీసీ కెమెరాలు బిగించుకుంటే ఆ విషయంలో మీకు కూడా మంచిగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.